ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అసలు గీతంటే మీకు మొదటి నుంచి ఇష్టం లేదు. వచ్చిన క్షణం నుంచి తన్నెలా వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. అది కుదరకపోయేసరికి ఇప్పుడు కొత్త ఎత్తు వేశారు. నీకు పిచ్చి పట్టింది, గీత పిచ్చి. లేకపోతే గీత నేనెందుకు ద్వేషిస్తాను? నాకేంటి అవసరం? కోపం. మీ ఇంట్లో తన మాట చెల్లుబాటు అవుతోందన్న కోపం. మీ ఇంట్లో మీ మీద, మీ భార్య మీద, మీ అమ్మ మీద పెత్తనం చెలాయిస్తోందన్న కసి. వద్దు సూర్య, పాపం. అది నాకు మంచి జీవితం ఇచ్చిన స్నేహితురాలు. దానివల్లే నేను మీ భార్యగా మారాను. అది పొరబడి ఉండొచ్చు కానీ తప్పు చేయదు, చెయ్యలేదు. ఇంకెప్పుడు తన గురించి నా దగ్గర టాపిక్ తేకండి. ఒక్క మాట మీరలా అన్నా నన్ను హత్య చేస్తున్నంతగా ఫీల్ అవుతాను. అది కాదంజలి నేను చెప్పేది. ప్లీజ్. ఎండలో ఎక్కువ తిరక్కండి, ఆరోగ్యం పాడవుతుంది. ఎక్కడున్నా టైంకి ఏదో తినండి. నీకిది కావాల్సిందేరా. ఏ విషయమైనా నీకు అనుభవం అయితే గాని నమ్మనంటే ఎలారా? ఇప్పుడు ఏమైందమ్మా? అంతా సెటరేట్ అయిందిగా. ఏది దీన్ని సెటరేట్ అని కూడా అంటారా? నాకు తెలియదులే. మంచితనం ఎప్పుడు చేతకానితనం కాకూడదు చందు. అమ్మా, ఎందుకు డొంక తిరుగుడు? చెప్పదలుచుకుంది నేరుగా చెప్పు. అయితే చెప్తున్నాను విను. అంజలి కాని, గీత గాని, గీతకు సంబంధించిన వాళ్ళు కాని మన ఇంటికి రాకూడదు, నిన్ను కలవకూడదు. ఇది చాలా దారుణం అమ్మా. ఏది నేను చెప్తోందా వాళ్ళు చేస్తోందా? ఏదో మంచి పిల్ల నిన్ను చేసుకోవాలనుకున్నది కదా అని రప్పిస్తుంటే తానొచ్చి మనింటికి చిచ్చు పెడుతోంది. ఇప్పుడు తను ఏం చేసిందని? తానొచ్చి అలా వాగబట్టే కదా నిహారికి వెళ్ళిపోయింది. పెళ్లి కాకుండా వచ్చి ఉన్న పిల్ల ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోయిందంటే ఎంత బాధపడుండాలి. దేవుడు మన పక్కనుండబట్టి రమేష్తో పెళ్లి తప్పిపోయింది గాని లేకపోతే ఇంకేమైనా ఉందా? ఎందుకురా ఆ పిల్ల ఉసురు పోసుకుంటావు? నా మాటలు నీకు కఠినంగానే అనిపిస్తాయి, కానీ అందులో నిజం ఎంతుందో అనేది ఆ తర్వాత నీకు అర్థమై తీరుతుంది. కావాలనుకున్న వాళ్ళని వదిలి
వద్దుంటున్న వాళ్ళ వెనక పడాల్సిన కర్మ మనకేంట్రా? నీహారికి ఏవైనా అయ్యుంటే ఈ లోకానికి వాళ్ళ మావయ్యకి ఏం సమాధానం చెప్పేవాడివి? అవన్నీ నాకు తెలుసమ్మా, నువ్వు ఊరికే విసిగించుకో. అసలు నేను రకరకాల టెన్షన్స్తో చస్తున్నాను, మధ్యలో నీ గోలేంటి? చెడు అనిపించిన దాని గురించి చెప్పకపోతే తల్లిగా నేను బతుకుండి వేస్ట్ చెందు. రేపో ఎల్లుండో మీ నాన్నగారు వస్తున్నారు. ఆయనకి ఇవన్నీ తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. నాకు గాని ఆయనకు గాని నీ జీవితం ముఖ్యం. నీహారిక, గీత వీళ్ళు కాదు. నీహారికని ఇంటికి తేవడంలో గాని పెళ్లి చేసుకుంటాననడంలో గాని మా ప్రేమేం ఏమాత్రం లేదు. పూర్తి బాధ్యత నువ్వే తీసుకున్నావు. అందుకే నువ్వు బ్లేమ్ కాకూడదని ఇంత దూరం చెప్తున్నాను. క్షమించండి అత్తయ్య. నా విషయంలో ఏం జరిగినా దాని ఫలితం మీ కుటుంబం దాకా రానిను. ప్రామిస్. పిచ్చిగా మాట్లాడకు. రానియను అని చెప్పి నువ్వే రేపు జరిగిన విషయం ఇది అని చెప్పేందుకు నువ్వుండవు. అపనిందన్నది ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయ్యున్నా ఇద్దరినుంచి కాదు, మిగతా వాళ్ళ నుంచి వస్తుంది. అయినా ఇది నీకు సంబంధించిన విషయం కాదు. లోపలికెళ్ళు. ఆగు నిహారిక. నీకేమైనా పిచ్చా అమ్మా? ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? అసలు నిహారికని ఎందుకు కసురుకుంటున్నావు? నేను మాట్లాడుతుంది మనింటి విషయాలు. నిహారిక కూడా మనింటి మనిషి కిందే లెక్క. అదే నాకు కావాల్సింది. ఆ మాట మీదే ఉండు. ఇంకెప్పుడు ఆ పిల్లని హర్ట్ చేయకు. విన్నావుగా నిహారిక? అది వాడి మనసు. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఇంకెప్పుడు వాళ్ళ గురించి మనింట్లో మాట్లాడకు. బాబు ఇవ్వ డబ్బులు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నీతో పోట్లాడుతున్నప్పుడు మనిద్దరికీ కలిపి ఒకే టైప్ చీరలు ఎలా కొన్నావే? అసలు నేను వస్తానని ఎలా అనుకున్నావు? రాకుండా ఎలా ఉంటావే చెప్పు. నేను తప్పు చేయలేదు, అది నాకు తెలుసు. నువ్వు పొరపాటు పడ్డావు, అది నీకు తెలీదు. పొరపాటు తెలుసుకున్న రోజు నువ్వు వస్తావు. తప్పు చేయను నేను నిన్ను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకుంటాను, అంతే కదా? ఆహా, బ్రహ్మంగారి కాలజ్ఞానంలా ఎంత డీటెయిల్డ్గా చెప్పావే. ఏది నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పు చూద్దాం. తెలుసు కాని చెప్పను. అదిగో మోగింది, నిజం. అది నీ సెల్లేగా, నీకు కాక ఇంకెవరికి సపోర్ట్ చేస్తుంది? కుళ్ళా? ఉమ్. హలో అంజలి, నేను సూర్యని. చెప్పండి. నేను చెప్పేది నిజం అంజలి. గీతను అంత తేలిగ్గా తీసుకోకు. తను మారటం అది అంత నమ్మదగింది కాదు. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంజలి ప్లీజ్ ఇంకోసారి ఆలోచించు. అసలు జరిగింది ఏంటంటే, చెప్పింది చాలు, ఇంక పెట్టేయండి. ఏంటే అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఎవరు? మా ఆయన. మీ ఆయన? అనవసరంగా అన్నిటికీ కంగారు పడతారు, తొందర ఎక్కువ. ఏంటంట? ఏదో నీకెందుకే, ఇది భార్యాభర్తల విషయం. బాగానే డెవలప్ అయ్యావు. సార్,
రమేష్, చెప్పండి సార్. ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే. సార్. రా రమేష్, నువ్వు ఇమీడియట్గా బ్యాంక్ వెళ్ళి నీకు 2 చెక్స్ ఇస్తాను, డ్రా చేసి తీసుకురా. అన్నయ్య, అది లైసెన్స్ రెన్యూల్ పని చూస్తున్నాను. ఈరోజు అయిపోవాలని చెప్పావు కదా. నో ప్రాబ్లం. ఈరోజు శాలరీస్ డే, నాకు డబ్బు అర్జెంట్గా కావాలి. నువ్వు వెళ్ళిరా. ఓకే అన్నయ్య, వెళ్ళొస్తాను. బాయ్. నమస్తే చందు. చెప్పండి లాయర్ గారు. అదే మన సూర్య కేసు రేపు ఫైనల్ హియరింగ్ ఉంది. రేపు జడ్జిమెంట్ ఇష్యూ చేస్తారు. వండర్ఫుల్. మీ ఫీజు గురించా? కాదు, ఆ సాక్షి ఇక్కడే ఉన్నారు. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఎనీథింగ్ సీరియస్? కాకూడదని నా తాపత్రయం. మీరు రండి, మాట్లాడదాం. ష్యూర్, ఓ గంటలో అక్కడ ఉంటాను. ఓకే. నిజమే సార్, కానీ సివిల్ అంటేనే అంతే సార్, బబుల్ గమ్లా సాగుతూనే ఉంటుంది. ఈ పేజీలకి ట్విస్టులకి మన కోర్టులు కాబట్టి ఇంకా నిలబడి ఉన్నాయి. అవును, అంతే అంతే. అవును సార్. జస్ట్ మినిట్, 1 మినిట్ సార్. చందు రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఓ ఇంపార్టెంట్ క్లయింట్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నమస్తే, ఉంటాను. ఇతన్ని గుర్తుపట్టారా? మన సూర్యం గారి కేసులో సాక్షి. నాకెందుకు తెలీదు? మిస్టర్ భాస్కర్ గారు. చాలా సంతోషం అండి, పేరు కూడా గుర్తుంచుకున్నారు. అయ్యో, మీరు చేస్తుంది చిన్న సహాయం. నాదే ఉంది సార్, ఉడతా సహాయం. అలాంటి గుండాలను ఎదిరించి నిలబడడం మీ గొప్పతనం. చంద్రశేఖర్ గారు, విషయానికి వస్తే సాగర్ సేటు కూతుర్ను ప్రేమించడం, ఆ విషయము ఇష్టం లేని తండ్రి బాబాయిలతో సాగర్ ఘర్షణ పడడం, సేటు హత్య, ఆ టైంలో అక్కడే ఎన్నో సూర్యాన్ని హంతకుడు అనుకోవడం, ఆ తర్వాత సాగర్ అప్రూవర్గా మారడంతో అతని తండ్రి బాబాయి లోపలికి వెళ్ళడం మొత్తం కోర్టు నమ్ముతుంది. లేటెస్ట్గా ఈ భాస్కర్ గారి సాక్ష్యం సూర్య నిర్దోష అనడానికి ఇంకా గట్టి ఊతమిచ్చింది. గుడ్. అయితే ప్రాబ్లం సాల్వ్డ్ అనమాట. సాల్వ్ అయినట్టే, కానీ ఇంకో వైపు నుంచి ప్రాబ్లం ఉంది. కోర్టు నమ్ముతుందని తెలిసిన సాగర్ తండ్రి సాక్షిని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. మై గాడ్. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. మీ ప్రాణాలకు తెగించి మీరు మంచి చేయాలనుకున్నారు. మీ కమిట్మెంట్ వృధాగా పోదు. మిమ్మల్ని నేను కాపాడుతాను. అందుకే మిమ్మల్ని రమ్మంది. ఇంకెంత, ఎల్లుండి దాకా ఇతన్ని సేవ్ చేసుకుంటే కోర్టులో జడ్జిమెంట్ రాగానే వాళ్ళు లోపలికి శాశ్వతంగా వెళుతారు. ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. నో ప్రాబ్లం. ఎల్లుండి వరకే కాదు భాస్కర్, లైఫ్ లాంగ్ మిమ్మల్ని నేను కాపాడుతాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఏంటి ఇక్కడున్నా? గీత ఫోన్ చేసి రమ్మంది, కలవడానికి వెళ్తున్నాను. గీత? ఎందుకు? తెలీదు. అంజలి ఇంట్లో ఉన్నాను, ఓసారి కలవాలి, అర్జెంటుగా రమ్మంది. సరేనని వెళ్తున్నా. అదేంటి మరి నాతో చెప్పలేదే? గీత దగ్గరికేగా, పైగా మారిందన్నప్పుడు ఇంకా వరీ దేనికి? నిజమే అనుకో, అయినా నువ్వు వెళ్తుంది అంజలింటికే కదా, తను ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సరే వెళ్ళు.
వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే. పోనీ నేను డ్రాప్ చేయనా? ఎందుకు? ఆటోలో వెళ్తాను. మళ్ళీ మీరు అక్కడికి వచ్చి ఇబ్బంది పడి. నిజమే. సరే, టేక్ కేర్. బాయ్. ఇక్కడున్నావేంటి రమేష్? బ్యాంకు వెళ్ళమన్నానుగా. వెళ్ళొచ్చానయ్య, ఇదిగో క్యాష్. మరి ఇటు ఎక్కడికి? ఆఫీస్కనే బయలుదేరాను. ఇక్కడ దారిలో మా ఫ్రెండ్ ఉంటే కలుద్దామని ఆటోలో వెళ్తూ మిమ్మల్ని చూసి దిగాను. డబ్బు దగ్గర ఉంచుకుని ఏంటో తిరుగుళ్ళు? ఒకసారి అనుభవం అయింది చాలదా? సరే పద వెళ్దాం. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను వస్తాను. మళ్ళీ అదేంటి? పద వెళ్దాం. సరే బాయ్ నిహారిక. వెళ్ళగానే ఫోన్ చేయి. సరే. అమ్మాయి గీత, ఏమిటిదంతా? ఏంటో మీకు చెప్పేంత దాన్ని అత్తయ్య. అంటే నిజంగా నాకేం అర్థం కాలేదమ్మా. అయిపోయిన పెళ్లికి మేళమేంటి? ఈరోజు మీ అబ్బాయికి నా ఫ్రెండ్కి శోభనం. ఇప్పుడు శోభనం ఏంటి నా మొహం? ఏనాడో అయిపోయిందిగా. అక్కడే మనం పొరపడ్డాం. మీరు నేను అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ ఒకటిగా కాదు, వేరువేరుగా ఉంటున్నారు.